మీ హృదయమును కఠినపరచుకుని ఉన్నారా? మార్పు లేని హృదయమును అనుసరిస్తూ ఉన్నారా? మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది ప్లరా, ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, మరి శాంతమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది క్రీస్తున్న ప్లరా, మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 10వ వచనం. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, నీ సన్నిహితుడిగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని ప్రభువా వినబోతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మీ పక్షాన్ని నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి బోరవలే వాడుకోండి. ఏ మాటలు అయితే మీ ప్రజలతో మీరు మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించమని వేడుకుంటున్నాం. అలాగే నీ వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి మహిమ పొందుకోమని, మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందుల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం కీర్తన గ్రంథంలో నుండి. ఈరోజు మన అంశం ఏమిటంటే పిల్లరా, హృదయం కఠినం వల్ల వచ్చే నష్టాలు. క్రీస్తునందులరా, ఈరోజు హృదయం కఠినం వల్ల వచ్చే నష్టాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు తమ హృదయాల్ని కఠినపరుచుకొని ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. అవును, వారు దేవుని బిడలైండి కూడా హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారు. దేవుని కార్యాలు చూస్తూ కూడా వారి హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారు. ఇలా గమనించండి. అవును, వారి హృదయాన్ని కఠినపరుచుకున్న దాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడలైనటువంటి మనం హృదయాన్ని కఠినపరుచుకోకూడదు కదా. చాలామంది దేవుని సన్నిధికి వస్తా కూడా వాక్యాన్ని ఎరిగుండి వారి హృదయంలో ఎంతో కఠినత్మను కలిగి ఉంటారు. దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఈరోజు ఆ నష్టాల గురించి ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్లరా. కనుక మన హృదయాలు కఠినమైన హృదయాలుగా ఉండకూడదు ప్లరా. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తమ హృదయాల్ని కఠినపరుచుకొని ఉన్నారని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడికి వాళ్ళ హృదయంలో కఠినత్వం క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్లరా, అట్లా హృదయాల్ని కఠినపరుచుకోకూడదు. వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు ప్లరా. వారి హృదయము కొవ్వుతో మూసుకుపోంది క్రీస్తునందులరా. ఆ విధంగా ఆ ప్రజలు ఉన్నారు. వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకుంటే వచ్చే నష్టాల గురించి మనం తెలుసుకున్నాం. మొదటి నష్టము ఏమిటంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది ఒక చక్కటి మాట. ఏముందంటే, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఆలోచించండి. మొదటి నష్టం ఏంటంటే, ఎవరైతే తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారో వాళ్ళు కీడులో పడతారు. వాళ్ళకి కీడు వస్తుంది, వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళకి అపాయం వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి అవమానం జరుగుతుంది, వాళ్ళకి సమస్యలు వస్తాయి. కీడు ఎలా వస్తుంది? సాగుకు పోయిస్తే కీడు వచ్చేది గమనించండి అనుకుంటారు కదా కొంతమంది.
సాగుకు పోయిచ్చాం కీడు ఇచ్చింది, పలానా దగ్గరికి పోయిచ్చాం కీడు ఇచ్చింది, ఏరియా దగ్గరికి వెళ్ళి వచ్చాం కీడు ఇచ్చింది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లరా. కీడు ఆ విధంగా కాదు వచ్చేది. ఇక్కడ వాక్య ప్రకారంగా మనం చూస్తే కీడు ఏ విధంగా వస్తుంది ఒక వ్యక్తికి అంటే, కీడు ఏ విధంగా వస్తుందో కుటుంబానికంటే, హృదయాన్ని కఠినపరుచుకొనుట ద్వారా కీడు వస్తుంది. కీడు అనగా నష్టం, అవమానం, ఆర్థికమైన ఇబ్బందులు, కరువులు, కాటకాలు, మరణాలు చాలా చెప్పుకోవచ్చు. ఇలా గమనించండి. ఎవరైతే తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారో వాక్యం తెలియపరుస్తుంది, వారు కీడులో పడును. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడునని వాక్యం రాయబడింది. కీడు వస్తుంది. దేని ద్వారా కీడు? నీ హృదయాన్ని కఠినపరుచుకున్నట ద్వారానే కీడు. క్రీస్తునందు ప్రియులరా ఆలోచించేయండి. ఎందుకంటే దేవుడు మనకు రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇచ్చాడు. అవును కదా? దేవుడు రాతి గుండెని తీసేసి, రాతి స్వభావాన్ని తీసేసి మనకి మాంసపు గుండెని ఇచ్చాడు. మన హృదయం కఠినంగా ఉండకూడదు అనగా మెత్తని హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. లోబడే హృదయాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. రాతి గుండెని తీసేశాడు. కరుడు కట్టుకోబడిన హృదయాన్ని తీసేశాడు. కఠినమైన హృదయాన్ని తీసేసి తన బిడ్డలకి దేవుడు ఏమిస్తాడు అంటే మెత్తని హృదయాన్ని ఇస్తాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే రాతి గుండెని మళ్ళీ తీసేసి మాంసపు గుండెని ఇచ్చాడు. అవును కదా? ఇశ్రాయేలు ప్రజలకు కూడా రాతి గుండెని మీరు తీసేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తానని చెప్పాడు కదా. అదేవిధంగా మనకు కూడా కఠినమైన హృదయాన్ని తీసేసి ఆయన మాంసపు హృదయాన్ని గుండెని ఇచ్చున్నాడు. ఆ విధంగా మనం కొనసాగాలి. ఎందుకు అంటే పిల్లరా, రాతి గుండెలో మనం ఆలోచన చేస్తే రాతి నేలన విత్తనం ఫలించదు. రాతి నేలన అనగా హృదయం కఠినంగా ఉంటే వాక్యం ఫలించదు. రాతి నేలన వేసిన విత్తనము పిల్లరా గమనించండి, అది మొలవదు. గమనించండి, అది ఎదగదు, అది ఫలింపదు. పిల్లరా రాతి నేల వేసిన విత్తనం మొలవదు, అది ఎదగదు, అది ఫలింపులేక రాదు. గమనించండి. అవును కదా? అందుకే పిల్లరా మరి మెత్తని హృదయాన్ని మనకి ఇచ్చున్నాడు. ఎవరైతే మెత్తని హృదయం కలిగి ఉంటారో వాక్యం అనే విత్తనం వారిలో పడ్డప్పుడు, వాళ్ళ హృదయంలో పడ్డప్పుడు, హృదయం అనే నేలలో పడ్డప్పుడు ఆ వాక్యము మొలిసి, ఆ వాక్యము ఎదిగి, ఆ వాక్యము ద్వారా ఫలింపులేకి వస్తారు. పిల్లరా గమనించండి. సహోదరి సహోదరుడా ఆలోచించండి. అందుకే దేవుడు చెబుతున్నాడు ఇశ్రాయేలు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారని. అందుకే క్రీస్తు అనేకులు మనం బాగా ఆలోచన చేస్తే అనేకులు తమ హృదయంలో కఠినత్వం కలిగి ఉండి కీడును అనుభవిస్తున్నారు. ఈరోజు నష్టాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు కీడును అనుభవిస్తున్నారు. ఎందుకని కారణము అంటే వాడు హృదయంలో కఠినత్వాన్ని కలిగి ఉన్నందువల్ల, హృదయం కరుడుగట్టుకుపోయినందువల్ల. ఆలోచన చేయండి. హృదయం కాఠినం వల్ల కీడు అనుభవిస్తున్నారు, నష్టాలు అనుభవిస్తున్నారు. ఈరోజు సంఘానికి వస్తూ కూడా ప్రభువుని, యేసు ప్రభువుని నమ్ముకొని కూడా రక్షణ పొంది సంఘానికి వస్తూ ఉండి వాక్యాన్ని వింటూ ఉండి కూడా ఈరోజు అనేక మంది ఎందుకు కీడును అనుభవిస్తున్నారో, ఎందుకు నష్టాల్లో ఉన్నారు, ఎందుకు సమస్యల్లో ఉన్నారు, ఎందుకు బాధల్లో ఉన్నారు, ఎందుకు అవమానాల్లో ఉన్నారు, ఎందుకు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారో, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, కీడుని ఎందుకు అనుభవిస్తున్నారంటే వారి హృదయము కఠినంగా ఉంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ హృదయంలో కూడా ఒకవేళ కఠినమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే దాన్ని బట్టే ఒకవేళ నువ్వు కీడు అనుభవిస్తున్నావేమో, దాన్ని బట్టే నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావేమో, దాన్ని బట్టే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావేమో, దాన్ని బట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నావేమో, దాన్ని బట్టే నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావేమో, దాన్ని బట్టే మీ కుటుంబంలో ఐక్యంగా ఉండలేకపోతున్నారేమో, దాన్ని బట్టే మీరు శోధించబడతా ఉన్నారేమో. ఆలోచించుకున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా నీ హృదయాన్ని మార్చుకో, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో, ఇప్పటికైనా నీ తలంపులు మార్చుకో, ఇప్పటికైనా నీ ఉద్దేశాలు మార్చుకో, ఇప్పటికైనా నీ నడవడిక మార్చుకో, ఇప్పటికైనా నీ యొక్క తీరు మార్చుకో.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 29వ అధ్యాయము మొదటి వచనంలో చక్కటి మాట రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగును అని రాయబడింది. క్రీస్తునందుకులరా నష్టపోతారు. ఎన్నిసార్లు గద్దించినా దేవుడు చాలాసార్లు గద్దిస్తూ ఉంటాడు. పిల్లరా గమనించండి, ఆలోచించండి. దేవుడు ప్రేమతో చెప్తాడు ముందు. ఒక వ్యక్తికి దేవుడు ప్రేమతో చెప్తాడు ముందు. ఆ తర్వాత ఆయన హెచ్చరిక చేస్తాడు. ఆ తర్వాత ఆయన గద్దిస్తాడు. ముందు దేవుడు ప్రేమతో చెప్తాడు. పిల్లరా ఏ వ్యక్తికైనా, ఏ కుటుంబానికైనా, ఏ సంఘానికైనా దేవుడు ముందు ప్రేమతో చెప్తాడో, ప్రేమతో తెలియపరుస్తాడో, ప్రేమతో మాట్లాడతాడో, ఆ తర్వాత హెచ్చరిక చేస్తాడో, లోబడకపోతే హెచ్చరిక చేస్తాడో, హెచ్చరిస్తాడో, హెచ్చరించినా కానీ లోబడకపోతే తర్వాత గద్దిస్తాడు. ఆయన గద్దిస్తాడు దేవుడు లోబడకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన గద్దిస్తాడు. అందుకే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. వాక్యం మనకి తెలియపరుస్తుంది దేవుడు మనల్ని గద్దిస్తాడో. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి దేవుడు మనల్ని గద్దిస్తాడో. ఆ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎన్నిసార్లు గద్దించినానో లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగునని రాయబడి ఉంది. ఒకవేళ ఇప్పటికే ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడున్నాడేమో, ఎన్నోసార్లు నీ హృదయంతో మాట్లాడున్నాడేమో, నువ్వు ఇంత కఠినంగా ఉండకూడదని మాట్లాడున్నాడేమో, అయినా నీ కఠినత్వాన్ని వదలలేదేమో. మరొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడో, మరొకసారి మాట్లాడుతున్నాడో. అనేకమైన విషయాల్లో నువ్వు కాఠినత్వాన్ని కలిగి ఉన్నావేమో. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు ఇప్పటికైనా జాగ్రత్త పడు. వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది చివరి అవకాశంగా వచ్చి నీకు నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీకు మేలు చేయడానికి దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు. చివరి అవకాశంగా నీకు ఇస్తున్నాడు. ఇంకా నువ్వు కఠినంగా ఉండొద్దు. కఠినంగా ఉన్నవారు కీడులో పడతారని వాక్యం రాయబడి ఉంది. నీవు కఠినంగా ఉండే కదా ఈరోజు కీడు అనుభవిస్తుండేది, ఈరోజు బాధలు అనుభవిస్తుండేది, ఈరోజు శ్రమలు అనుభవిస్తుండేది, ఇబ్బంది పడుతుండేది, శోధించబడుతుండేది, బలహీనంగా ఉండేది. ఒక్కసారి ఆలోచించు. అందుకే ఇక్కడ మనం గుర్తించాలి. సామెతల గ్రంథం 29:1 ప్రకారంగా ఒకటి దేవుడు మనల్ని గద్దిస్తాడు. ముందు ప్రేమతో చెప్తాడు, తర్వాత హెచ్చరిక చేస్తాడు. పిల్లరా తర్వాత ఏం చేస్తాడు ఆయన గమనించండి. క్రీస్తు యేసునందు పిల్లరా గద్దిస్తాడు. ఒకటి దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎవరి మేలు కోసం? మన మేలు కోసమే దేవుడు గద్దిస్తాడు. మన మంచి కోసమే దేవుడు గద్దిస్తాడు. ముందు జీవితంలో నీ జీవితం ఏం జరగబోతుందో ఆయన తెలుసు, నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి ఆయన తెలిసి నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది. నువ్వు వాక్యానికి లోబడకుండా ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించకపోతే ముందు ఏం జరగబోతుందో మనకు తెలియదు. నీకు ఇప్పటి వరకే తెలుసు, ముందు ఏం జరగబోతుందో తెలియదు. కానీ అది తెలిసిన దేవుడు నీతో మాట్లాడడానికి ప్రారంభిస్తున్నాడు. అది తెలిసిన దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అది తెలిసిన దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నీ ముందు జీవితాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి దేవుడు మనల్ని గద్దిస్తాడు. రెండోది మనం ఏం చేయాలంటే మనం లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని గద్దించినప్పుడు మనం లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి. నా మంచి కోసమే దేవుడు గద్దించాడో, నా మేలు కోసమే దేవుడు గద్దించాడో. మరి నేను ఏమైపోతానని దేవుడు గద్దిస్తున్నాడో, నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడో, నాలో లోపాలు ఉన్నాయి కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడో, నాలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడో, నాలో ఒడుదులకు ఉన్నాయి కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడో, ఇప్పుడైనా నేను మాటనకపోతే ఇంకా చెడిపోతానని దేవుడు గద్దిస్తున్నాడో, పాడైపోతానని దేవుడు గద్దిస్తున్నాడో అని ఒక వ్యక్తి గుర్తించి గ్రహించి లోబడాలి. దేవుని గద్దింపుకు లోబడాలి. క్రీస్తునందున మూడోదిగా లోబడకపోతే ప్రియ సహోదరులరా హఠాత్తుగా నష్టపోతారు. క్రీస్తునందున లోబడకపోతే హఠాత్తుగా నష్టపోతారు. మరి ఇలా నష్టపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడక ఈరోజు ఎంతోమంది నష్టపోతున్నారు. ఆ నష్టం నీకు జరగకూడదని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ నష్టం నీ కుటుంబానికి జరగకూడదని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఈ గద్దింపుగా నువ్వు లోబడకపోతే నువ్వు నష్టపోతావు కొద్ది రోజులకి.
ఆలోచించు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, ఏ ఇష్టంలో దేవుడు నిన్ను గద్దిస్తున్నాడో, ఏ ఇష్టంలో నిన్ను లోబడమంటున్నాడో, ఏ పాపాన్ని వదిలిపెట్టమంటున్నాడో, ఏ కఠినత్వాన్ని ఇడిచిపెట్టమంటున్నాడో, ఆ ఇష్టంలో నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడాలి. లోబడకపోతే నీకు ప్రమాదం ఉంది. లోబడకపోతే నువ్వు నష్టపోతావు. లోబడకపోతే నువ్వు అవమానించబడతావు. లోబడకపోతే నువ్వు సమస్యలోకి వెళ్ళిపోతావు. లోబడకపోతే నీకు ఇబ్బంది జరుగుతుంది ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే వారు తమ హృదయములలో కఠినపరుచుకొని ఉన్నారు. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే పిల్లలు గమనించండి, హృదయం కఠినం వల్ల వచ్చే నష్టాల గురించి మనం తెలుసుకున్నాం. మొదటి నష్టం కీడులో పడతారు అని తెలుసుకున్నాం. కీడులో పడతారు అలా ఆలోచించిన. అయితే ఆ కీడుని మనం తప్పించుకుంటే దేవుడు మనల్ని గద్దిస్తాడు. 1, 2 మనం లోబడాలా. 3 లోబడకపోతే ఆ కీడులో పడిపోతాం. 2వ పాయింట్ మనం చూద్దాం. 2వ పాయింట్ మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 95వ కీర్తన 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉంటుంది సారాంశం. గమనించండి పిల్లరా. మనం బాగా ఆలోచన చేస్తే రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలో హృదయ కఠినం వల్ల కానానికి పోలేదు పిల్లరా. ఇది 2వ పాయింట్. ఇశ్రాయేలీలో హృదయ కాఠినం వల్ల కానానికి పోలా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాము కాలం నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు పిల్లరా. గమనించండి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు కానాను దేశానికి పోలేదు. కానాను దేశానికి పోలేకపోయారు. అరణ్యములోనే ఆకులు రాలినట్టుగా రాలిపోయారు, చనిపోయారు. ఆ తరము వారు అందరూ చనిపోయారు. కానాను దేశానికి పోయారు కానీ ఆ తరము వారు పోలా. యెహోషువ, కాలేబు తప్ప పిల్లలు ఆ తరముల వారిలో మిగిలినటువంటి వారు పోలేదు. అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు, అరణ్యములో చనిపోయారు. దేవుడేమో వాళ్ళకి ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ వీళ్ళు పోలేకపోయారు, వీళ్ళ పిల్లలు పోయారు. గమనించండి. ఆ తర్వాత వచ్చిన సంతానము పోయారు కానీ ఇశ్రాయేల్ ప్రజలు పోలేకపోయారు. గమనించండి. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం కాఠినం. వాళ్ళు తమ హృదయాలను కఠినపరుచుకొని ఉన్నారు. వాళ్ళు కఠినంగా ఉన్నారు. అందుకని కానాను దేశానికి పోలేకపోయారు. ఆ విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఇచ్చినటువంటి సంతానంతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ఏ విధంగా ఉన్నారో ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఈ 95వ కీర్తనలో. వాళ్ళ పితరుల గురించి వెనకొచ్చిన తరాల వారితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఆలోచించండి. మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. మీ పితరులు ఆ రోజు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మీ పితరులందరూ కూడా ఏం చేశారంటే వారి హృదయాలను కఠినపరుచుకున్నారు, కఠినత్వం కలిగి ఉన్నారు వాళ్ళు. అంటున్నాడు ఆయన, మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అరణ్యములో మేరీబా యొద్ద కఠినపరుచుకున్నట్లు అలాగనే మస్సా దినమందు కఠినపరుచుకున్నారో మీరిప్పుడైనా జాగ్రత్త పడండి. ఈ తరము వారితోని ఇశ్రాయేలీల సంతానముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ పితరులు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు, మీరు జాగ్రత్త పడండి. వారు కఠినపరుచుకొని కానాను దేశానికి పోలేకపోయారు, వాగ్దానం చేసిన దేశానికి పోలేకపోయారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ కడవరి దినాల్లో నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే పరమ కానానికి నువ్వు బాలేవు, పరలోక రాజ్యానికి నువ్వు బాలేవు, నిశ్చత్వానికి నువ్వు బాలేవు. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, ఆ మహిమ కలిగిన రాజ్యంలో ఉండలేవు. ఈ దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఒకవేళ సంఘంలో నువ్వు ఉన్నట్లయితే, సహవాసంలో నువ్వు కొనసాగుతున్నట్లయితే, కఠినరాలుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఇశ్రాయేల్ ఎలాగా కానాను దేశానికి పోలేకపోవడానికి కారణం ఏమిటంటే వారు తమ హృదయాలను కఠినపరుచుకున్నారో. రేపు మన జీవితాల్లో కూడా జరుగుతుంది. నువ్వు పరమ కానానికి పోలేవు, పరలోక రాజ్యానికి పోలేవు. నీకు వాగ్దానం చేసినటువంటి, నీ కోసం ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ దేవుని రాజ్యానికి పోలేవు. నువ్వు కఠినంగా ఉండకూడదు.
లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది ఈ సమయమందు. ప్రియులరా గమనించింది, ఈ విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు కఠినత్వాన్ని గురించి వాళ్ళ పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు మీ హృదయాల్ని కఠినపరుచుకోవద్దు. ఆ రోజు మీ పితరులో వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అవును కదా, క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డరా గమనించండి, అరణ్యములో చూడండి వారు తమ హృదయాల్ని కఠినపరుచుకుని ఉన్నారు. క్రీస్తునందు బిడ్డరా దేవుడు కావాల్సిన వాళ్ళకి సమకూరుస్తున్నాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు చూశారు, ఎన్నో దేవుడు గొప్ప కార్యాలు చూశారు, అయినా వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుని ఉన్నారు. గమనించండి, ఇది ఒకటి వాళ్ళ పిల్లలతో చెప్తున్నారు. పిల్లలతో మీ హృదయంలో కఠినపరుచుకొనకుడి, అరణ్యములు కఠినపరుచుకొనకుడి. అరణ్యములో మేరీబా యొద్ద కఠినపరుచుకున్నారు మీ పితరులో, మస్సా దినమందు కఠినపరుచుకున్నారో, ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడమని చెప్తున్నాడు మొదటి మాట. రెండోది అంటాడు ఇక్కడ, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములో చూశారు. ఎక్కడ? అరణ్యములో దేవుణ్ణి పరీక్షించారు అంట వాళ్ళు. దేవుణ్ణి పరీక్షించారు, దేవుణ్ణి శోధించి దేవుని కార్యాలు చూశారు. గమనించండి, అరణ్యములో దేవుడు వారిని ఎంతగానో పోషిస్తూ వస్తున్నాడు. ప్రియులరా గమనించండి, 40 సంవత్సరాలు దేవుడు 40 సంవత్సరాలు పిల్లరా వాళ్ళని పోషిస్తూ వచ్చాడు, వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. గమనించండి, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చి అక్కడ దేవుని కార్యాలు చూస్తున్నారు. అయినా వాళ్ళ హృదయాన్ని మళ్ళా దాటి వచ్చిన తర్వాత కఠినపరుచుకున్నారు. ఆహారం కావాలన్నారు, దేవుడు మన్నాను కురిపించాడో తింటున్నారో, పూరేలను కురిపించాడో తింటున్నారో, మరి బండను చీల్చి నీళ్లను దేవుడు ఇప్పించాడో రప్పించాడో తాగుతున్నారో. గమనించండి, పగులు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. 40 సంవత్సరాలు వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. అరణ్యములు అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అన్ని చూస్తూ వచ్చారు, అనుభవిస్తూ వచ్చారు. కానీ వారి హృదయ కఠినత్వాన్ని విడిచిపెట్టలేదు పిల్లరా. హృదయం కఠినంగా ఉన్నారు పిల్లరా. గమనించండి, అయ్యో ఆ ఐగుప్తు దేశంలో మాకు బాగుండింది అంటున్నారు, అక్కడైతే మోసం తింటున్నామేమి అంటున్నారు. గమనించండి పిల్లరా, ఆలోచించేయండి, ఎంత కఠినత్వం కలిగి ఉన్నారో చూడండి. దేవుని అద్భుతమైన కార్యాలు చూస్తున్నారో మళ్ళా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. గమనించండి, అందుకే దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియదు. దేవుణ్ణి పరీక్షించారు వాళ్ళు, దేవుణ్ణి శోధించారు వాళ్ళు, మోసేను బాధ పెట్టారు వాళ్ళు, నాయకుడిని బాధ పెట్టారు, దేవుణ్ణి శోధించారు పిల్లరా. అనేక విధాలుగా వారు బాధ పెట్టారు. గమనించండి, పరీక్షించారు, దేవుని కార్యాలు చూస్తా కూడా వారి కఠినత్వాన్ని విడిచిపెట్టలేదు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి మేలు చేస్తుంటే అనుభవిస్తున్నావు, అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటే అనుభవిస్తూ కూడా ఒకవేళ నువ్వు దేవుని శోధిస్తున్నావా, ఒకవేళ నువ్వు ఇంకా కఠినంగా ఉన్నావా, దేవుడు చేసిన మేలు అనుభవించావు, నీ కుటుంబంలో నీ పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు, నీ శరీరంలో దేవుడు కార్యాలు చేశాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను బాగు చేశాడు, చచ్చిపోవలసి నిన్ను బతికించాడు, రోగ్య మంచంలో నిన్ను బతికించాడు, హాస్పిటల్లో పడును నిన్ను దేవుడు బతికించాడు, తీసుకొచ్చాడు. చచ్చిపోతావని చెప్పారు, అయినా దేవుడు నిన్ను బతికించాడు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? మరలా దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, మరలా దేవుడు నీకు బ్రతుకునిచ్చాడు, మరలా భూమి మీద నిలబెట్టాడు, మరలా నీ కుటుంబ సభ్యులు నిలబెట్టాడు, మరలా సంఘంలో నిన్ను నిలబెట్టాడు, మరలా సహవాసంలో దేవుడిని నిలబెట్టాడు. చచ్చిపోవచ్చు నిన్ను, ఎప్పుడో చనిపోవచ్చు నిన్ను దేవుడు బ్రతికించాడు. ఈరోజు నువ్వు మెత్తని హృదయం కలిగి ఉన్నావా? ఈరోజు ఇంకా కఠినంగా ఉన్నావా? దేవుని వాక్యానికి లోబడకుండా కఠినంగా ఉన్నావా? వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా కఠినంగా ఉన్నావా? గమనించు సహోదరి సహోదరుడా, వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి ఇంకొక మాట అక్కడ రాయబడింది, క్రీస్తు యేసునందు ప్రియ వాళ్ళు కఠినంగా వాళ్ళు ఇంకా ఏం చేస్తుందో తెలుసు, దేవుని కార్యాలు చూస్తూ అనుభవిస్తూ కూడా ఆలోచించండి, వారు కఠినంగా ఆలోచన చేస్తున్నారు, కఠినంగా మాట్లాడుతున్నారు, కఠినంగా ప్రవర్తిస్తున్నారు, దేవుని అద్భుతమైన కార్యాలు చూస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప కార్యాలు చూస్తున్నారు. చూస్తూ కూడా వారి హృదయ కఠినత్వాన్ని కలిగి ఉన్నారు. కఠినమైన ఆలోచనలు, కఠినమైన మాటలు, కఠినమైన ప్రవర్తన, కఠినమైన బ్రతుకుతో వారు బ్రతుకుతూ ఉన్నారు.
పిల్లరా, అందుకే దేవుడు ఏం చేశాడంటే చూడండి, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. గమనించండి, దేవుడు కోపం వచ్చి వీళ్ళెప్పటికీ ఎన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరు, అనగా వీళ్ళు కానాను దేశంలో ప్రవేశించరు అని ప్రియులరా దేవుడు చక్కటి అక్కడ మాటను మనం చూస్తే ప్రమాణం చేశాడు. అనగా వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరు ఎన్నటికీ, అనగా వీళ్ళు కఠినులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కానాను దేశానికి పోరు అని దేవుడు చెప్పేశాడు. క్రీస్తునందులరా ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళు వాగ్దానం చేసిన దేశాన్ని పోగొట్టుకున్నారు, వాగ్దానం చేసిన దేశాన్ని కోల్పోయారు, అరణ్యములైన రాలిపోయారు. కారణం ఏంది? వారి హృదయ కఠినత్వం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆలోచించు, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. రెండో పాయింట్ని మనం చూస్తున్నాం, వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వాక్యము హృదయ కఠినం వల్ల వచ్చే నష్టాలు, రెండో నష్టాన్ని మనం చూస్తున్నాం. మొదటి నష్టం, హృదయాన్ని కఠినపరుచుకున్న వారు కీడులో పడతారని మనం చూసాం. రెండో నష్టం, ఇశ్రాయేల్లో హృదయ కాఠినం వల్ల కానాను దేశానికి పోలేదు. ప్లరా గమనించండి, అందుకే దేవుడు మాట్లాడుతూ వాళ్ళ పిల్లలతో ఏమన్నాడంటే, ఇదిగో మీ హృదయములను కఠిన పరుచుకోవద్దు, మీ పితరులు ఆ రోజు తమ హృదయాలను కఠిన పరుచుకున్నాడు అని మాట్లాడారు. అచ్చటి వారు నన్ను శోధించి పరీక్షించే నా కార్యాలు చూశారు అని చెప్పాడు. మూడోదిగా, వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరని ఇదిగో నేను ప్రమాణం చేశాను అన్నాడు. వాళ్ళు కానాను దేశానికి పోలేకపోయారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ వాక్యం అంతట్లో మనకేమర్థమవుతుందంటే, మన జీవితాల్లో కూడా మన హృదయాల్లో కూడా మనం కఠినపరుచుకుంటే మన హృదయాల్ని రేపు పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఒకటి ఇక్కడ కీడు అనుభవిస్తాం, రెండోది పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మూడో విషయాన్ని మనం చూద్దాం. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారని కీర్తనల 17:10 ప్రకారంగా మనం చూస్తే, మూడో విషయాన్ని మనం చూస్తే, హృదయం కఠినం వల్ల దేవుని ఉగ్రత వస్తుంది. మూడోదిగా క్రీస్తునందురా గమనించండి, హృదయం కఠినం వల్ల మూడోది దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత అంటే, ఎవరైతే కఠినపరుచుకుని ఉంటారో హృదయాన్ని, వారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం వస్తుంది. ఆలోచించండి, ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి కానీ పిల్లరా ఉగ్రతను అనుభవించకూడదు. మేలు పొందుకోవాలి కానీ కీడు పొందుకోకూడదు. క్రీస్తునందు పిల్లరా, అందుకే మూడో విషయము, మూడో పాయింట్, హృదయం కఠినం వల్ల దేవుని ఉగ్రత వస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎవరి హృదయం అయితే కఠినంగా ఉంటుందో వాళ్ళ మీదకు దేవుని ఉగ్రత వస్తుంది. వారు దేవుని ఉగ్రతకు గురవుతారో, వారు నష్టపోతారో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. చూద్దాం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి రోమాపత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ కొన్ని మాటలు మనం చూడగలం. ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఒకటి హృదయం కఠినంగా ఉండకూడదు. ప్లరా హృదయం కఠినం కలిగి ఉండటం, ఒకటి ఉగ్రత రావడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి హృదయం కఠినత్వం కలిగి ఉండడం. బాగా ఆలోచించేయండి, ఉగ్రత ఎడకు తీసుకెళ్తుంది, నష్టానికి కారణము. క్రీస్తునందు పిల్లరా గమనించండి, రాయి లాంటి హృదయము, కఠినమైనటువంటి హృదయము, కఠినమైన హృదయాన్ని మనం విడిచిపెట్టాలి, లేదంటే ఉగ్రత వస్తుంది. ఒకరోజు ఉగ్రతకు గురైపోవాలి, ఒకరోజు దేవుని ఉగ్రతకు బలైపోవాలి. పిల్లరా హృదయం కఠినంగా ఉన్నాం అనుకోండి పిల్లరా, వాక్యం మళ్ళీ పనిచేయదు, వాక్యానుసారంగా జీవించలేం, వాక్యానికి లోబడం, సత్యమైన మార్గంలో నడవలేం, మంచి జీవితాన్ని కలిగి ఉండలేం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండలేం. పిల్లలు గమనించండి, అందుకే మనం చూస్తే హృదయం కఠినం కలిగి ఉండటం ఒకటి, రెండోది మార్పు లేని హృదయమును అనుసరించడం, రెండోది మార్పు లేని హృదయాన్ని అనుసరించడం. గమనించిన ఉగ్రత, ఒక వ్యక్తికి ఉగ్రత ఎందుకు వస్తుందో ఒక వ్యక్తి మీద కంటే, ఒకటిలరా గమనించండి, హృదయం కఠినం కలిగి ఉండడం ఒకటి, రెండు మార్పు లేని హృదయాన్ని అనుసరించడం. చూసారా, అవును కదా, మన ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత హృదయంలో మార్పు ఉండాలి కదా, మన జీవితంలో మార్పు ఉండాలి కదా, మన సాక్ష్యంలో మార్పు ఉండాలి కదా,
మన బ్రతుకులో మార్పు ఉండాలి కదా. మార్పు లేకుండా దేవుని మందిరానికి వచ్చి ఏం ప్రయోజనము? మార్పు లేకుండా వాక్యాన్ని ఏం ప్రయోజనము? మార్పు లేకుండా బాప్తిసం తీసుకునే ప్రయోజనము? మార్పు లేకుండా సంఘ సహవాసంలో ఉండే ప్రయోజనము? బయట ఉన్న నువ్వు లోపలికి వచ్చావో, లోపలికి వచ్చి నీళ్ళు ఏం మారింది? నీ ఆలోచనలు ఏమన్నా మారాయా? నీ చూపులు మారాయా? నీ మాటలు మారాయా? నీ ఊహలు మారాయా? నీ ఉద్దేశాలు మారాయా? నీ పనులు మారాయా? నీ ప్రవర్తన మారిందా? నీ బ్రతుకు మారిందా? క్రీస్తునందుకురా ఈరోజు అనేక మంది మార్పు లేకుండా సంఘాల్లో చలామణి అవుతున్నారు. కఠినమైన హృదయాన్ని అనుసరిస్తున్నారు. మార్పు లేని హృదయాన్ని అనుసరిస్తున్నారు. మార్పు లేని హృదయం ఎవరికి కావాలి? ప్రభువుకి ఏం కావాలి? మారిన హృదయం కావాలి. మారిన హృదయంలోకి ఆయన వస్తాడు. మారిన జీవితాల్లోకి ఆయన వస్తాడు. మారిన కుటుంబాల్లోకి ఆయన వస్తాడు. మారిన సంఘాల్లో ఆయన ఉంటాడు. మార్పు చెందిన వారిలో ఉంటాడు ఆయన. మార్పు చెందని హృదయాన్ని అనుసరించకూడదు. మార్పు లేని హృదయాన్ని అనుసరించడం. ఇంకా ఎంతకాలం అలా బ్రతుకుతావు? ఇంకా ఎన్ని రోజులు అలా బ్రతుకుతావు? నీ జీవితం ఎప్పుడు ముగించబడుతుందో నీకు తెలియదు. నీ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు. ప్రభు పిలుపు నీ మీదకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు చూసిన వారు కాసేపటికి ఉండటం లేదు. చనిపోతూ ఉంటున్నారు ఎంతోమంది, రాలిపోతున్నారు ఎంతోమంది. మార్పు లేని హృదయంతో ఇంకా ఎంతకాలం నువ్వు సలామని అవుతావు? మార్పు లేని హృదయంతో ఎంతకాలం బ్రతుకుతావు? మార్పు లేని హృదయంతో సంఘంలో ఎంతకాలం ఉంటావు? మార్పు లేని హృదయంతో ఎంతకాలం నటిస్తూ వస్తావు? గమనించు. తర్వాత నీ జీవితం ఏమైపోద్ది? తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏమిటి? తర్వాత నీ స్థితి ఏమిటి? తర్వాత నీ బ్రతికేమిటి? తర్వాత నీ గతి ఏమిటి? తర్వాత ఏమైపోతావు? ఆ రోజు నువ్వు బాధపడే ప్రయోజనం ఉండదు. ఏదైనా మార్పులు జరగాల్సి ఉంటే ఇప్పుడే జరగాలి. నీలో మార్పులు, నీ హృదయంలో మార్పులు, నీ జీవితంలో మార్పులు, నీ కుటుంబంలో మార్పులు, నీ సాక్షుల మార్పులు ఏదైనా జరగాల్సినట్టుగా ఉంటే ఇప్పుడే జరగాలి. నీ ఊపిరి ఆగిపోకముందే జరగాలి. నీ బ్రతుకు ముగించకముందే జరగాల. నువ్వు భూలోకంలో ఉండగానే జరగాల. నువ్వు సంఘంలో ఉండగానే జరగాల. దేవుణ్ణితో మాట్లాడుతున్నప్పుడే మార్పులు నీలో జరగాల. ఇంకా చూద్దామని చెప్పి దాటేయద్దు. రేపు నష్టపోతావు, రేపు బాధపడతావు. వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, మార్పు లేని హృదయాన్ని అనుసరిస్తూ ఈరోజు కూడా సంఘాల్లో అనేక మంది మార్పు లేని హృదయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. సంఘంలో ఉంటుంది దానికి లోకంలో ఉండలేవు. సంఘంలో ఎందుకు? మార్పు లేని హృదయంతో ఉన్న నీవు సంఘంలో ఎందుకు? దేవుని నామానికి చెడ్డ పేరు, దేవుని నామానికి దూషణ, ఆ సహవాసానికి ఆ సంఘానికి దూషణ, చెడ్డ పేరు. మార్పు లేని నువ్వు లోకంలోని బ్రతుకు. క్రీస్తునందు ప్రియులారా గమనించండి. ఈరోజు అనేక మంది వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటున్నారు. మార్పు లేని జీవితాలతో సంఘాలు చలామణి అవుతున్నారు. అందుకే వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుంది ఒకరోజు. ఆ ఉగ్రతకు వాళ్ళు గురైపోవాలి. ఆ ఉగ్రతకు వాళ్ళు బలైపోవాలి. క్రీస్తునందు మనం చూస్తున్నాం. హృదయం కఠినం కలిగి ఉంటుంది. 1, 2 మార్పు లేని హృదయాన్ని అనుసరించడం. 3వది అలా అనుసరిస్తే ఏం జరుగుతుందంటే దేవుని న్యాయమైన తీర్పు జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరికైనా న్యాయం చేస్తాడు. దేవుడు న్యాయమైన తీర్పు జరుగుతుంది వాళ్ళకి. దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు ముఖాన్ని చూసి తీర్పు తీర్చేవాడు కాదు. దేవుడు హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తాడు. దేవుడు క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. పిల్లరా గమనించండి. ముఖాన్ని బట్టి, రంగును బట్టి, ఎత్తును బట్టి, లావును బట్టి కాదు ఆయన తీర్పు తీర్చేది. పిల్లరా గమనించండి. దేన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు? రేపు ఆయన దగ్గరకు పోయినప్పుడు అంటే ఎందుకు ఉగ్రతకు గురైపోతామంటే పిల్లరా గమనించండి. మనం చూస్తున్నాము ఇక్కడ దేవుని న్యాయమైన తీర్పు జరుగుతుంది. ఈ వాక్యం వింటున్నట్టు సహోదరి సహోదరుడా, దేవుని న్యాయమైన తీర్పు జరుగుతుంది. జాగ్రత్త. ఆయన తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. ఆయన తీర్పులో న్యాయం ఉంటుంది. న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు నువ్వు కఠినంగా జీవిస్తుంటే రేపు అదే తీర్పు నీకు జరుగుతుంది. రేపు నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్త గమనించు. దేవుడు న్యాయమైన తీర్పు జరుగుతుంది. ఆయన ఎవరికైనా న్యాయం చేస్తాడు. తర్వాత ఆలోచన చేస్తే 4వదిగా ఆయన ప్రతి వానికి ఫలాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చేసిందో వాళ్ళకి ఇస్తాడు ఆయన. తర్వాత 4వదిగా ప్రతి వానికి ఏమి ఇస్తాడు ఆయన అంటే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తాడు. గమనించండి. ఎవరు చేసింది వాళ్ళకి ఇస్తాడో, ఎవరు సంపాదించుకుంది వాళ్ళకి ఇస్తాడో. ఈ భూలోకంలో నువ్వేం సంపాదిస్తున్నావు ఇక్కడ అది రేపు అక్కడ పొందుకుంటావు. క్రీస్తునందు ఆస్తులు ఎక్కడ ఆస్తులు అంతస్తులన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోవాలి. నీ క్రియలు ఫలము పొందుకుంటావు. నువ్వు మంచిగా జీవిస్తే
మంచి ప్రతిఫలం నీకు పరలోకంలో ఉంటుంది. కఠినంగా జీవిస్తూ చెడుగా జీవిస్తే దానికి రావాల్సిన ఫలం కూడా ఆయన ఇస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా ఆలోచన చేయండి. ఈ సమయంలో దేవుని వాక్యం అంతా తెలియపరుస్తుంది. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. 4వదిగా ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు చేసింది వాళ్ళకి ఇస్తాడో, ఎవరు ఎలా బ్రతికారో, ఎవరు ఎలా జీవించారో, ఎవరు ఎలా ప్రవర్తించారో, ఏ విధంగా జీవించారో వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. తర్వాత చివరిగా 5వదిగా మనం చూస్తే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఇవన్నీ రోమాపత్రికలో ఉంటాయన్నమాట. 2:5 చూస్తే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. క్రీస్తునందుకులారా. అందుకనే కొంతమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫలం బాగాలేదనుకోండి, దేవుడు ఫలం ఇస్తాడు. ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు. రావాల్సిన ఫలము వస్తుంది. ఇలా ఆ ఫలం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు కఠినంగా ఉన్నారనుకోండి, కఠినమైన హృదయాలతో బతుకుతున్నారనుకోండి, కఠినమైన హృదయాలతో జీవిస్తున్నారనుకోండి, ఇలా ఆ కఠినత్వాన్ని బట్టి ఆ ఫలం వాళ్ళకి వస్తుంది. దాన్ని బట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. అందుకే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఆలోచించండి. ఈ నష్టానికి కారణం వాళ్ళే. ఈ నష్టానికి కారణం వాళ్ళే. ఎవరు కఠినంగా బ్రతుకుతుంటారో వాళ్ళే ఈ నష్టానికి కారణము, వాళ్ళే ఇబ్బందులకు కారణము. నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఈరోజు భూలోకంలో అనేక మంది బ్రతుకుతున్నారు, సంఘాల్లో ఉంటున్నారా. దేవుని ఆశీర్వాదానికి బదులుగా అనేక మంది ఇదిగో కొన్ని కఠినంగా బ్రతకడం వల్ల, కఠినంగా జీవించడం వల్ల, పాపంలో జీవించడం వల్ల దేవుని ఉగ్రతకు గురైపోతున్నారు. ఒకరోజు దేవుని ఉగ్రతకు గురైపోతారు. ఈ ఉగ్రత అనేది ఇప్పుడు నువ్వు చూడవు, రేపు చూస్తావు ఒకరోజు. రేపు అనుభవిస్తావు ఒకరోజు. దేవుని బిళ్ళరా, రేపు అనుభవించాలి. ఇప్పుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఇప్పుడు నీకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఈ ఉగ్రతకు గురైపోవాలి. ఒకరోజు దేవుని ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. ఎందుకు తెలుసా? కఠినమైన హృదయాన్ని కలిగి, మార్పు లేని హృదయాన్ని కలిగి, ఇష్టానుసారమైన హృదయాన్ని కలిగి జీవించడం ద్వారా ప్రభు ఎందుకోసం వచ్చాడు? మన హృదయాలను మార్చడానికి వచ్చాడు. ఆ పాపం నుంచి ఇడిపించడానికి ప్రభు వచ్చాడు. ఆ శాపంల నుంచి ఇడిపించడానికి ప్రభు వచ్చాడు. ఆయన 2026 సంవత్సరాల క్రితం కన్యమరియమ్మ గర్భమందు జన్మించాడు. ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. మనందరి పాపాల కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి మళ్ళా లేచాడు. పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఎందుకో తెలుసా? మనం కఠినత్వం నుంచి ఇడిపించబడాలి. కఠినత్వం నుంచి ఇడిపించబడాలి. పాపం నుంచి ఇడిపించబడాలి. శాపం నుంచి ఇడిపించబడాలి. అపరాధాలు, దోషాలు, అతిక్రమాల నుంచి ఇడిపించబడాలి. ఆ పాపం నుంచి ఇడిపించబడ్డానికి ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని గార్చాడు. సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. నేడు రేపు మరలా రాబోతున్నాడు. సంఘం కోసం రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. ఎంతవరకు మనం చూసాం? వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. కఠినం వల్ల వచ్చే నష్టాల గురించి మనం చూసాం. హృదయ కఠినం వల్ల వచ్చే నష్టాలు, మొదటి నష్టం మనం చూసాము. హృదయం కఠినపరుచుకున్న వాడు కీడులో పడతాడు. రెండో నష్టం మనం చూసాం, ఇశ్రాయేలు తమ హృదయాన్ని కఠినపరుచుకొని కానాన్ దేశానికి పోలేదు. మూడో నష్టం మనం చూసాము, హృదయం కఠినం వల్ల దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. వాక్యం విన్న సహోదరి సహోదరుడా, నీకేం అర్థమవుతుంది? ఎంత ప్రమాదం ఉందో చూడండి. 3 నష్టాలు ఉన్నాయి హృదయం కఠినపరుచుకుంటే. కనుక ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించు. ఇప్పుడే ప్రభువుని అడుగు. ప్రభా, నా హృదయం కఠినత్వం నుంచి నన్ను ఇడిపించమని ప్రభువుని అడుగు. మీ అందరి కొరకై ప్రార్థన చేస్తా. అందరిని తలలో ఉంచుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఇది ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది బిడ్డలైతే తమ హృదయాలను కఠినపరుచుకున్నారో అనేకమైన విషయాల్లో నాయన అయ్యా కఠినపరుచుకున్నారో వారి కఠినత్వాన్ని మీరు తొలగించు. రాతి గుడిని మీరు తీసింది ప్రభువా, సహాయం చేసినాయన. మెత్తని హృదయాన్ని దయచింది ప్రభువా, కృప చూపించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డని మీరు బలపరిచి ఇది మొదలుకొని ప్రభువా, వారి మీద ఉన్న కీడుని మీరు దూరపరిచినాయన, గద్దించి దూరపరిచాయా. ఇదిగో పరలోక రాజ్యానికి యోగ్యులుగా మీరు మార్చండి ప్రభువా. ఇదిగో నాయన, ఉగ్రతకు బదులు ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని నా బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతూ, ఆ కుటుంబాలకి, సంఘాలకి మీరు దయచేయమని
వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారి కుటుంబాన్ని దీవించిన ఆయన ఆశీర్దించి బలపరిచి వర్ధలింపు చేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సావాసము ఇక్కడ గుండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.